కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన వారు మరియు బయట వ్యక్తులు స్వామివారి శీఘ్ర దర్శనం చేయిస్తామని దళారులు మాయమాటలు చెప్పి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులను మాటల్లోనే మోసం చేసి నిట్ట నిలువున ముంచేస్తున్నారు ఈ దళారులు. ఇక శీఘ్ర దర్శనానికి ఎవరూ డబ్బులు చెల్లించి మోసపోవద్దని శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో విక్రయించే పరిమళ ప్రసాదం తరహాలోనే నకిలీ ప్రసాదం విక్రయాలు జరుగుతున్నాయని, పరిమళ ప్రసాదం కౌంటర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఇక నది వైపు ఉన్న 2 దుకాణాలలో నకిలీ ప్రసాదాలు అమ్ముతున్నట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి అసంఖ్యాక భక్తాదులకు శ్రీమఠపు యాజమాన్యపరంగా ఒక విశేషమైనటువంటి సూచన మరియు విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మంత్రాలయ శ్రీక్షేత్రంలో ప్రతినిత్యము కూడా మూలరామచంద్రుల వారికి, శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వాముల వారికి విశేషంగా పరిమళ ప్రసాదాన్ని నివేదన చేసి, పరిమళ ప్రసాదం కౌంటర్లో మనము అధికృత రసీదుతో ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. కానీ ఇటీవల కొంతమంది మోసపూరితంగా దుకాణదారులు పరిమళ ప్రసాదాన్ని పోలినటువంటి నకిలీ ప్రసాదాలను తయారు చేసి అంగళ్లలో అమ్ముతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇదే విషయంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా కొన్ని అంగళ్లలో తనిఖీ చేసి కొంత పరిమళ నకిలీ ప్రసాదాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే, అలాంటి మోసపూరితమైనటువంటి ఈ యొక్క మిస్క్రియంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మోసపూరితమైనటువంటి ప్రచారానికి